కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాదులో జింకానా మైదానంలో వరద బాధితుల కోసం ఒక ప్రఖ్యాత క్రికెటర్ ఇచ్చిన బ్యాట్ వేలం జరిగింది. సినిమా పరిశ్రమలో మహానుభావులంతా ఆ వేలంపాటకు విచ్చేశారు. బ్యాట్ వేలంపేట మొదలైంది. సినిమా హీరోలు పాట పాడడం ప్రారంభించారు. అంతా వేలలో పాడుతున్నారు. అతి కష్టం మీద 1,50,000కు చేరుకుంది ఆ పాట. నిర్వాహకులకు నిరాశ. అంతలో తెల్లని ప్యాంటు షర్టు ధరించి మాసిన గడ్డం చేత్తో గుడ్డ సంచితో వచ్చాడు ఒక వ్యక్తి. వస్తూనే నా పాట 8,50,000 అంటూ అరిచాడు. అందరూ నిర్ఘాంతపోయారు. అగ్ర హీరోలకు సైతం నోట మాట రాలేదు. నిర్వాహకులు ఆనందంగా ఆయన పాటను ఫైనలైజ్ చేసి ఆ అమౌంట్ని తీసుకున్నారు. తన వెంట తెచ్చుకున్న గుడ్డ సంచులోని డబ్బునంతా టేబుల్ మీద పోసి బ్యాట్ తీసుకొని దానిని ముద్దు పెట్టుకుని దానిని మరలా అనాథ సరళాయనకే ఇచ్చేశాడు. నా దగ్గర ఇంతే డబ్బు ఉంది, లేకుంటే అంతకంటే ఎక్కువ పాడేవాడినని నవ్వుతూ చెప్పాడు ఆ వ్యక్తి. అతనే ఆర్ నారాయణమూర్తి, పీపుల్ స్టార్. దాదాపు 25 సినిమాలు తీసినా ఈ రోజుకి సొంత ఇల్లు లేని నటుడు. కేవలం ఒక చాపా దిండి తన ఆస్తి. తను సంపాదించిందంతా పేద ప్రజలకే పంచాడు. ఎక్కడ తను పెళ్లి చేసుకుంటే ప్రజాసేవకు ఆకంఠమవుతుందను అని పెళ్లి చేసుకోకుండానే బ్రహ్మచారిగా మిగిలిపోయాడు.